ప్రైజ్ ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ రోజు దేవుని వాక్యం నుంచి 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజులను అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదా వారిలో మనస్సు ఏకము చేసుకొనుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యున్నత నామము మనందరి జీవితాలను ఎన్నో రకాలుగా ఉపకరిస్తుంది. ఇక్కడ కూడా చూసినట్టయితే శిలువ రక్తంతో కడగబడిన మనం మరొకసారి ఆయన యొక్క శక్తి ఎంత ఔన్నత్యము ఉందో మనం చూడగలుగుతాం. యెహోవా ఆజ్ఞను బట్టి, దేవుని ఆజ్ఞ వినని వారు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నారు అంటే వారు దేవుని యొక్క శిక్షకు పాత్రలవుతారు. రాజులు అధిపతులు ఏమంట, యెహోవా ఆజ్ఞను బట్టి రాజులు అధిపతులు అంటే రాజ్యం చేసేటోళ్ళు కానీ అధిపతులు కానీ దేవుని ఆజ్ఞ వింటారు. కానీ ఇక్కడ చూస్తే సామాన్యమైన ప్రజలమైన మనం అనేక సార్లు దేవుని వాక్కు చెవున పెట్టాం. అది మన జీవితాల్లో ఎంతో నష్టం తీసుకొచ్చేదిగా ఉంది. వీరంతా అధిపతులుగా ఏం చేసినారంటే ఒక నిర్ణయం చేసినారు. దేవుడు తమతో చెప్పిన నిర్ణయం ఒకటి, అంటే ఒక క్రమము. ఆ క్రమానికి వీళ్ళంతా ఏం చేసినారంటే యూదా వారిలోనికి మనసు ఏకం చేసుకున్నట్టుగా దేవుని హస్తం తోడున్నది. దేవుని హస్తము చూడండి, మనసు అంతా అందరి మనసులో కలిసి ఉండాలనే అభిప్రాయం దేవుని ఉంది. ఏక మనస్సు గలవారే. అపొస్తలుల కార్యంలో చూస్తే 2వ అధ్యాయంలో 46వ వచనం ఇట్లా చూస్తే ఏమంటారు, వారు ఏక మనసు గలవారే ఇంటింట రొట్టె విరుచు. దేవుని యొక్క హస్తము వారికి తోడు ఉన్నది అని రాయబడుతుంది. రక్షణలోనికి వచ్చిన మనము దేవుని యొక్క హస్తము యొక్క కార్యములను మనం కళ్ళారా చూడం. ఎందుకు చూడమంటే మనము భేదములు అభిప్రాయాలు కలిగిన మనం. భేదములు అంటే ఒకరికంటే ఒకరం ఎక్కువ అనుకుంటాం. అభిప్రాయం అంటే నా అభిప్రాయము బాగుంది అని మనం అనుకుంటాం. దేవుని యొక్క ఇక్కడ ఏముంది, దేవుని యొక్క నిర్ణయము యెహోవా ఆజ్ఞను బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి నిర్ణయం కావాలి. మనం ఏం చేస్తామంటే మన ఇష్టం, మన ఆలోచన, మన పేరు, లేకుంటే మన లాభము, మన మెప్పు ఇది కోరుకుంటాం. ఇది ఈ అసంబంధమైంది, భూలోక సంబంధమైంది. యేసు ప్రభు పర సంబంధి. నేను పైనుండి దిగి వచ్చి ఉన్నాను అంటాడు. ఆయన దిగి వచ్చిన దేవుడు కాబట్టి ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరుస్తున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వీరందరికీ దేవుని హస్తము తోడ్పడుతూ వచ్చిందంట. ఎందుకు? ఏక మనసు. ఎప్పుడైతే ఏక మనసు ఉండాలనే అభిప్రాయం ఎవరికైతే ఉంటుందో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. మనం సమాధానపరిచే వారంగా ఉన్నాము. గొడవలకు కారణమయ్యేటోళ్ళం మనం. కుటుంబములో, సంఘములో, విశ్వాసాల మధ్యన ఎన్నో భేదాభిప్రాయాలకు మనం ఎక్కడ కారణం కావద్దు. ఒకవేళ ఎవరి వలన అట్లాంటివి వస్తే మనము సమాధానానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మనం మాట్లాడినప్పుడు గొడవ అవుతుందంటే మాట్లాడకుండా ఉండడం మంచిది. లేకుంటే మనం మాట్లాడితేనే సద్దుమనుతుందంటే మనం మాట్లాడాలి. ఇప్పుడు అవసరం లేని తను మాట్లాడి గొడవలు పెడతాం. అవసరం ఉన్న తను మాట్లాడకుండా మన సొంత పనులు చూసుకుంటాం. ఇది దేవుని సంఘానికి నష్టం తెచ్చేది. అంటే దేవుని యొక్క హస్తము తోడుండాలని అనుకునే ఆ స్థితిని మనమే చాలాసార్లు విస్మరించేవారమైన. దీన్ని బట్టి దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. దేవుని ఆజ్ఞను బట్టి నిర్ణయం చేయడానికి మనం ఉన్నామా? ఆ దినంలో వాళ్ళందరూ ఏక మనసులోకి వచ్చారు. మన జీవితాలు సరి చేసుకోవాలి, ఏక మనసులోకి వద్దాం. ఆయన హస్తము అప్పుడు తోడుంటారు. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువు నామమున నాకు ఇచ్చిన విషయం బట్టి స్తోత్రములు. నీ అందు ఆధారపడి ఏక మనస్సు, ఏక పట్టణస్తులుగా కావడానికి ఆత్మతో నడిపించండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.